హాయ్ పిల్లలు, బాగున్నారా? ఇప్పుడు మనం 5వ తరగతి తెలుగు పుస్తకంలో మొదటి పాఠమైనటువంటి మన జెండాలోని కృత్యాలు నేర్చుకుందాం. సరేనా పిల్లలు? పుస్తకంలో పేజీ నంబర్ 21 ఓపెన్ చేయండి. అందులో కృత్యాలు చూడండి. ఇక్కడ ఇవి చేయండి అని ఉంది కదా. ఇందులో మొదటి బిట్ వినడం, ఆలోచించి చెప్పడంలో మొదటిది గేయాన్ని రాగంతో పాడండి, అభినయం చేయండి అని ఉంది కదా. మీరు ఇంతకుముందు వీడియోలో గేయాన్ని నేర్చుకున్నారు కదా. ఆ గేయాన్ని అలాగే మీరు కూడా రాగంతో పాడండి. సరేనా పిల్లలు? సరే. తర్వాత రెండవది, ఈ గేయానికి మన జెండా అనే పేరు సరైనదేనా, ఎందుకో చెప్పండి. ఈ గేయానికి మన జెండా అని పేరు పెట్టారు కదా, ఈ పేరు సరిపోతుందా చెప్పండి. ఓకే, వెరీ గుడ్. ఈ గేయంలో మన భారతదేశపు పతాకం గురించి చెప్పారు కదా. స్వాతంత్ర పోరాటంలో 3 రంగుల జెండా మనకు ఎట్లా ఉత్తేజం కలిగించిందో ఈ గేయంలో చెప్పారు కదా. అంటే ఈ గేయంలో మొత్తం జెండా గురించే ఉంది కదా. అందుకే ఈ గేయానికి మన జెండా అనే పేరు సరైనదే కదా. సరే, ఇప్పుడు రెండో బిట్ చూద్దామా. రెండో బిట్ ఏంటంటే ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని మీరు చక్కగా చదివి అర్థం చేసుకొని చెప్పాలి, రాయాలి అన్నమాట. సరేనా పిల్లలు? ఇందులో మొదటిది కింది వాక్యాలు చదవండి, గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి, పాఠం ఆధారంగా వరుస క్రమంలో రాయండి. సరే, చూద్దామా అవేంటో. పంజర విముక్త ఖగమ్ముల పవిత్ర భారత ధరాతలమ్మున అంబర మెగిసిన స్వతంత్రమా పరాయి పాలన మంతమొనర్చి. పిల్లలు, ఈ వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో చూడండి మీ పుస్తకంలో. ఇక్కడ ఉన్నాయి కదా, మరి వాటిని గుర్తించండి. సరేనా? అయితే ఈ వాక్యాలు గేయంలో ఉన్నట్టుగా వరుస క్రమంలో లేవు కదా. ఇప్పుడు మనం వాటిని వరుస క్రమంలో రాద్దామా పిల్లలు? ఫస్ట్ ఏంటి? పవిత్ర భారత ధరాతలమ్మున, తర్వాత పరాయి పాలన మంతమొనర్చి, తర్వాత పంజర విముక్త ఖగమ్ముల, తర్వాత అంబర మెగిసిన స్వతంత్రమా. ఇలాగే ఉంది కదా గేయంలో. సరే పిల్లలు, మీరు వీటన్నిటినీ మీ నోట్బుక్లో చక్కగా రాసుకోండి. సరేనా? తర్వాత బిట్ చూద్దామా పిల్లలు. గేయంలో స్వతంత్రమా, ఆయుధమా వంటి ప్రాసపదాలు ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. ఇక్కడ ప్రాసపదాలు అంటే ఏంటో తెలుసా మీకు? ప్రాస అంటే మళ్ళీ మళ్ళీ రావడం. పదంలోని అక్షరాలు మళ్ళీ మళ్ళీ రావడం వలన వాటి ఉచ్చారణలో పోలిక ఉంటుంది. ఇప్పుడు ఈ గేయంలో చూసినట్టయితే శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా. ఇక్కడ మొదటి వాక్యంలో సత్యరూపమా, రెండో వాక్యంలో దీపమా అని 2 చివరి అక్షరాలు ఒకే విధంగా ఉన్నాయి కదా. వీటినే ప్రాసపదాలు అంటారు. ఇలాంటి పదాలు గేయంలో ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దామా. తర్వాత వాక్యంలో పతాకమా, తర్వాత కేతనమా, తర్వాత వచ్చినట్టయితే స్వతంత్రమా,
తర్వాత ప్రతాపమా, రావమా. తర్వాత అంకుశమా, తర్వాత ఆయుధమా. వీటిని గుర్తించాం కదా. మరి మీ నోట్బుక్లో ఈ ప్రాస పదాలు రాయండి. సరేనా పిల్లలు?